హలో ఫ్రెండ్స్, నేను ఇట్లా సోమనాథ్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్ నుండి సోమనాథ్లో ఇక్కడ మన బస్ ఉంటుంది. అక్కడ 20 రూపీస్ ఛార్జెస్ తీసుకున్నారు. మనం డైరెక్ట్ టెంపుల్ కాడ వచ్చేసరి ఇదేమో మన ఇక్కడ త్రివేణి సంగమం అని అంటారు. ఇక్కడ మనం స్నానం చేసుకొని వెళ్ళాలి. జ్యోతిర్లింగాలలో ఫస్ట్ ఇక్కడ ఏది సోమనాథ్ జ్యోతిర్లింగము. యాక్చువల్లీ ఇక్కడ దర్శనానికి తొందరనే ఈజీగానే అయిపోయింది. దర్శనం 20 మినిట్స్లో మొత్తము బయట చేసుకున్నా ఎంత మంచి అయింది అంటే ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసారా, అక్కడ టెంపుల్ అంతా ప్లస్ మంచిగానే అయింది దర్శనం. ఆ రోజు సోమవారం యాక్చువల్లీ నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూసేసి నైట్ మార్నింగ్ ఇక్కడ దర్శనం, ఇది ఓల్డ్ సోమనాథ్ టెంపుల్. ఇక్కడ దర్శనం ఇట్లా ఇస్తారు ఇవంతా. తర్వాత నేను ద్వారకాకి వెళ్ళాను. అక్కడ నుండి ఇక్కడ ద్వారకాలో కూడా నాకు దర్శనం బాగానే అయింది. శ్రీకృష్ణుని ద్వారక మొత్తం పరిపాలించారు కదా అక్కడ ద్వారక. ఇక్కడ నుండి నేను మార్నింగ్ బైక్ తీసుకొని మళ్ళీ నేను జ్యోతిర్లింగంకి వెళ్ళాను. నాగలింగేశ్వర జ్యోతిర్లింగం. అక్కడ కూడా మా జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఇలా ఉంటుంది జ్యోతిర్లింగము. చాలా మంచిగా బాగా అయింది దర్శనము నాకు జ్యోతిర్లింగాలు. ఆల్మోస్ట్ నేను ప్రీవియస్ కూడా నేను జ్యోతిర్లింగాలు దర్శనం కూడా కట్టించిందంట. ఇక్కడ మొత్తం ఈ టెంపుల్ మొత్తము అతనే కట్టించాడు. అక్కడ ఫోటో ఉంది కదా అక్కడ. ఇక్కడ స్టాచ్యూ కాడ ఫోటోలు దిగాను, బాగుంది శివుని దగ్గర. యాక్చువల్లీ క్రాఫ్ట్ అయింది తర్వాత మళ్ళీ ఇక్కడ గోపిక తాలాబ్ అంటే ఇది వెళ్ళిన అక్కడ బయటండి. అవంతా అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ అంటే వాళ్ళు అంటే ప్లే చేసుకుని వాళ్ళ యొక్క సమయాన్ని శ్రీకృష్ణుడు స్విమ్మింగ్ పూల్ అలాంటి ప్లేస్ అది. ప్లేస్ తర్వాత ఇక్కడ టెంపుల్ ఉండే పక్కనే, అక్కడ టెంపుల్ దర్శనం చేసుకున్నా. శ్రీకృష్ణుడు ఇవంతా గోపికలతో వాళ్ళకి హెల్ప్ చేసిండే కదా, ఇది ఏదో చేసిండంట అక్కడ. ప్లస్ ఇక మొత్తం ద్వారకా రైల్వే స్టేషను. మళ్ళీ నేను రిటర్న్ వచ్చాను. మళ్ళీ ద్వారకాకి వెళ్ళా, అక్కడ మొత్తం కవర్ చేశాను. మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంది ఇవంతా. ప్లస్ ఇవన్నీ బాగున్నాయి ప్లేసెస్, నాకు బాగా నచ్చింది ద్వారకా. అది